ఫ్రెండ్స్, డార్క్ వెబ్ యొక్క ఫ్యాక్ట్స్ మీకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకు చెప్తాను. దానికన్నా ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్క్ వెబ్, దీనిని నరకం యొక్క తలుపు అని కూడా అంటారు. అంటే దీనికి నరకం అని ఎందుకు వచ్చిందంటే, ఇది నరకం కన్నా చాలా భయంకరమైన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వెపన్స్ ఎలా అమ్మాలి అంటే ఆయుధాలు, తుపాకులు ఇలాంటి ఎలా అమ్మాలి, అలాగే స్మగ్లింగ్ ఎలా చేయాలి, హ్యాకర్స్ ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, అలాగే టెర్రరిస్ట్, ఇంకా సైకోస్ లాంటి వాళ్ళు ఉంటారు, అలాగే కిడ్నాపింగ్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. ఇంకొక విషయము, మీరు ఈ విషయం వింటే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. మీరు ప్రాణాలతో ఉన్న మనిషిని ఇక్కడ కొనొచ్చంట, అలాగే అమ్మొచ్చు కూడా అంట. ఇంకా ఆలోచించండి, ఇలాంటి చీకటి పనులన్నీ ఈ డార్క్ వెబ్లోనే జరుగుతాయి. డార్క్ వెబ్ ఇది ఇంటర్నెట్ యొక్క వేరే ప్రపంచము. ఇక్కడ మీరు లైవ్ ఒక మనిషిని టార్చర్ చేస్తుంటే, చంపుతుంటే మీరు చూడవచ్చు. అలాగే ఒకవేళ ఎక్కువ టార్చర్ చేయాలా అయితే టార్చర్ చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ టార్చర్ చేయించుకుంటారంట. ఇంకా ఆలోచించండి, ఇది ఎంత భయంకరమైన వెబ్సైట్. దయచేసి చెప్తున్నాను, ఈ వెబ్సైట్ అనేది విజిట్ అవ్వమాకండి. యూట్యూబ్, ఇంకా గూగుల్, ఇంకా క్రోమ్ బ్రౌజర్ ఇవన్నీ ఇంటర్నెట్ యొక్క 20% మాత్రమే. మిగతా 70% డార్క్ వెబ్ అంటే డీప్ వెబ్ అని కూడా దీన్ని అంటారు. మీరు ఆలోచించే ఉంటారు కదా, గవర్నమెంట్ ఎందుకు దీన్ని బ్యాన్ చేయలేదని. ఇప్పుడు చెప్తాను, గవర్నమెంట్ ఎందుకు దీన్ని బ్యాన్ చేయలేదంటే, ఇది నంబర్ 1 దీనికి హై లెవెల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. నంబర్ 2 ఇది నార్మల్ వెబ్సైట్స్ లాగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగా దీన్ని మనం ఓపెన్ చేయలేము. అందుకే గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు.